నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మోదీని గద్దెదించడానికి, బీజేపీని దేశంలో లేకుండా చేయడానికి చాలా పెద్ద ఎత్తున డీప్ స్టేట్ కుట్ర జరుగుతోంది. ఈ వీడియో చాలా పెద్దగా ఉండొచ్చు, కానీ స్కిప్ చేయకుండా చూడండి, చాలా క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది. తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. అసలు ఏంటి ఈ ఆరోపణలు, వీటన్నిటికి సంబంధించి చాలా క్లియర్గా చెప్తా. షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉండగా బంగ్లాదేశ్ అభివృద్ధి పరంగా బాగానే ఉండేది. కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్షాలు వాటి సానుభూతి పరులు బంగ్లాదేశ్ అభివృద్ధి అంకెలను చూపిస్తూ మోడీ ప్రభుత్వాన్ని విమర్శించేవారు కూడా. అయితే ఇప్పుడు ఆ ప్రతిపక్ష బ్యాచ్ బంగ్లాదేశ్ పేరు కూడా ఎత్తడం లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వంని పడగొట్టి అమెరికా డీప్ స్టేట్ వ్యక్తి మహమ్మద్ యూనిస్ తాత్కాలిక పాలకుడు అయ్యాక బంగ్లాదేశ్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అసలు హసీనా ప్రభుత్వాన్ని ఎందుకు పడగొట్టాలని అనుకున్నారు? బంగ్లా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్న ఆమె అమెరికా డీప్ స్టేట్ వారు చెప్పినట్లు నడుచుకోవడం లేదు అని పంతంతో విద్యార్థులను, సామాన్య ప్రజలను రెచ్చగొట్టి హసీనా ఎన్నిక మీద అనుమానాలు రేకెత్తించి మిలిటరీ సాయంతో ఆమెను సాగనంపారు. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తున్నాం కదా, బియ్యం కావాలి అంటూ భారత్ని అడుక్కుంటోంది. అంటే హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జరిగిపోయిన ఎన్నికల మీద ఆందోళనలు, గొడవలు సృష్టించడం ద్వారా ప్రణాళిక రచించారు. హసీనా బంగ్లాదేశ్ని చాలా బాగా పరిపాలించిన ఆమె ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనే లక్ష్యంతోనే ఎన్నికల మీద ఆరోపణలు, గొడవలు సృష్టించి ప్రజలను రెచ్చగొట్టి వాటి ద్వారా ప్రణాళికలు రచించారు. సో 2024 ఎన్నికల్లో ఇక్కడ కూడా మోడీని అధికారంలోకి రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. వీడియోలు మార్ఫింగు, ఫేకు మాటలు ఇవన్నీ. కానీ మెజారిటీ సీట్లు తగ్గిన ప్రజల నమ్మకం వల్ల మూడోసారి కూడా మోదీ ప్రధాని అయ్యారు. ఇదే ఎలక్షన్ కమిషన్ మరియు అది తయారు చేసిన ఓటర్ల జాబితా ఉపయోగించే 2024 లోక్సభ ఎన్నికలు జరిగాయి. అయినా మోడీకి ఆ ఓటర్ల జాబితాను మరియు తనకు అనుకూలమైన ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకొని కూడా సింపుల్ మెజారిటీ సాధించలేకపోయాడు. బెంగాల్, కేరళ, ఢిల్లీ, జార్ఖండ్, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఇదే కమిషన్ జారీ చేసిన ఓటర్ల జాబితా ఆధారంగానే కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు గెలిచాయి. ఎన్నికల్లో గెలిచినప్పుడు ఏ అనుమానాలు వ్యక్తం చేయని కాంగ్రెస్ ఓడిన ప్రతిసారి ఈవీఎంలు తప్పుడు పట్టడం, లేకపోతే ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టడం చేస్తోంది. ఈవీఎంల మీద తీర్పు సమయంలో కూడా సుప్రీంకోర్టు దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. హర్యానా, మహారాష్ట్రలో ఎన్నికల్లో ఓడిపోయే ముందు ఈవీఎంలు పనితీరు మీద తీవ్ర ఆరోపణలు చేశాక ఇప్పుడు ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేస్తున్నారు. మరి జార్ఖండ్లో, తెలంగాణలో, కర్ణాటకలో ఇదే ఈసీ నిర్వహించిన ఎన్నికల్లో తాము గెలిచిన సంగతి ఎలా మర్చిపోయారు? ఈ దేశంలో డూప్లికేట్ ఓట్లు ఉండడం అనేది సర్వసాధారణం. ప్రజలు కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఓటు నమోదు మీద దృష్టి సారిస్తున్నారు, కానీ పాత ఓటు రద్దు గురించి పట్టించుకోరు. అలాగే రాజకీయ పార్టీలు కూడా బూత్ వరకు తమకు కార్యకర్తలు ఉన్నా అందరూ కొత్త ఓటర్ల నమోదు మీదే దృష్టి సారిస్తారు, కానీ చనిపోయిన వారి ఓట్లు తీయించడం మీద కానీ, డూప్లికేట్ ఓట్లు తీయించడం మీద కానీ దృష్టి సారించారు. రాష్ట్రాల బోర్డర్ జిల్లాలో ఉండే కొందరు 2 రాష్ట్రాల ఓటర్ల జాబితాలో కూడా పేర్లు నమోదు చేసుకుంటారు. దేశంలో పెద్ద సంఖ్యలో వివిధ రాష్ట్రాలకు తరచుగా అటు ఇటు తిరిగే వలస కార్మికులు, అలాగే బదిలీల మీద తిరిగే కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు ఉన్న సుమారు 97 కోట్ల మంది ఓటర్ల జాబితా ప్రతి ఎన్నికలకు ఇంటింటికి తిరిగి ప్రక్షాళన చేయడం ఎంత సులువైన పనేం కాదు. అందుకని ఎన్నికల కొన్ని నెలల ముందు ఎన్నికల సంఘం ఒక తాత్కాలిక ఓటర్ల జాబితా ప్రకటించి దానిలో తప్పులుంటే చెప్పమని రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చిన తర్వాత వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ఫైనల్ లిస్టు ప్రకటిస్తుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్నికల ఫలితంపై కోర్టుకు వెళ్లే వెసులుబాటు కూడా ఉంటుంది. ఇవన్నీ ఉపయోగించుకోకుండా కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసే క్రమంలో ఎన్నికల కమిషన్ మీద బురద జల్లుతూ కేంద్ర ప్రభుత్వంతో ఈసీ కుమ్మక్కై ఓటర్ల జాబితా తారుమారు చేస్తుందని ఈసీపై అనుమానాలు రేకెత్తించడం పూర్తి బాధ్యతారాహిత్యం. 100 రాళ్ళు విసిరితే ఒక్కటైనా తగలదా అనే దుర్బుద్ధి తప్ప ఇవి వ్యవస్థ పనితీరు మెరుగుపరిచే విమర్శలు కావు. గత 2018లో ఏం జరిగిందో చెప్తా చూడండి. 2018లో మధ్యప్రదేశ్ ఎన్నికల సమయంలో ఇలాగే ఓటర్ జాబితాలో గణనీయమైన అవకతవకలు ఉన్నాయని, సుమారు 60 లక్షల డూప్లికేటు, నకిలీ లేదా తప్పుడు ఓటర్ కార్డులు ఎంట్రీలు ఉన్నాయని అప్పుడు ఎంపీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్ ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 40% ఓటర్ల సంఖ్య పెరుగుదల జనాభా వృద్ధితో సరిపడదని, ఇది డూప్లికేట్ లేదా చెల్లని ఎంట్రీలను సూచిస్తుందని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి 2 ప్రధాన ఉపశమనాలను కోరాడు. ఒకటి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 10% యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన పోలింగ్ స్టేషన్లో వీవీప్యాట్ ధృవీకరణ నిర్వహించాలని ఈసీఐకి ఆదేశాలు జారీ చేయాలని. అలాగే 2018 జూలై 31న ప్రచురించిన
డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలను పేర్లు వెతుక్కొని టెక్స్ట్ పీడీఎఫ్ ఫార్మేట్లో అందించాలని ఈసీఐకి ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ పార్టీలకు తెలియకుండానే ఓటర్ల తొలగింపును నిషేధించాలని కోరారు. జస్టిస్ ఏకే సిక్రీ మరియు అశోక్ భూషణ్తో కూడిన సుప్రీంకోర్టు ఈ కింది చట్టపరమైన సమస్యలు పరిశీలించింది. అదేంటంటే ఈసీఐ డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలను పేర్లు వెతుక్కునే అవకాశం ఉన్న టెక్స్ట్ ఆధారిత పీడీఎఫ్ ఫార్మేట్లో అందించడానికి చట్టపరంగా బాధ్యత ఉందా? 10% పోలింగ్ స్టేషన్లలో వీవీప్యాట్ ధృవీకరణను కోర్టు తప్పనిసరి చేయాలా? గతంలో ఇలాంటి సమస్యలపై జారీ చేసిన న్యాయ ఆదేశాలు ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఎన్నికల మాన్యువల్లోని క్లాజ్ 11.2, 2.2ను వివరించి టెక్స్ట్ మోడ్ అనేది ఫోటోలను మినహాయించడాన్ని సూచిస్తుందని, శోధనీయ పీడీఎఫ్ని తప్పనిసరి చేయదని తీర్మానించింది. క్లాజ్లో శోధన అనే పదం లేకపోవడం గమనార్హమని పేర్కొంది. ఇక ఈసీఐ ఇమేజ్ ఆధారిత పీడీఎఫ్స్ మరియు శోధనీయం కాని టెక్స్ట్ జాబితాలను వెబ్సైట్లో అందించడం ఎన్నికల మాన్యువల్ అవసరాలను సంతృప్తి పరిచిందని తెలిపింది. ఈసీ ఓటర్ల గోప్యత, రక్షణ, డేటా మైనింగ్ విషయాలను దృష్టిలో ఉంచుకొని మాన్యువల్ నిబంధనలు లోబడి ఈ ఫార్మాట్ సరిగ్గా ఎంచుకుందని, రాజకీయ పార్టీలు అవసరమైతే ఇమేజ్ పీడీఎఫ్స్ ని శోధనీయ అంటే పేర్లు వెతుక్కునే ఫార్మాట్లోకి స్వతంత్రంగా మార్చుకోవచ్చునని కోర్టు సూచించింది. ఇక ప్రకాష్ జోషి మరియు WPC నెంబర్ 1012/2007 కేసులలో గతంలో ఇలాంటి అభ్యర్థనలు తిరస్కరించినందుకు వీవీప్యాట్ అభ్యర్థనలు పరిశీలించడానికి కోర్టు నిరాకరించింది. ఈసీఐ డూప్లికేట్ ఎంట్రీల ఆరోపణలు పరిశీలించింది. తప్పుడు సవరించి ఉదాహరణకు 9664 ఇంట్రా నియోజకవర్గ, 8270 ఇంటర్ నియోజకవర్గ డూప్లికేట్లు మరియు 2,37,234 అనుమానాస్పద ఫోటో ఎంట్రీలు కోర్టు గమనించింది. ఈ వివరాలను పిటిషన్తో పంచుకోవడం ద్వారా ఈసీఐ చర్యలు తీసుకుందని ఈసీఐ నిష్క్రమిత ఆరోపణలు కోర్టు తోసిపుచ్చి 2018 అక్టోబర్ 12న కాంగ్రెస్ వేసిన 2 రిట్ పిటిషన్లు తిరస్కరించింది. నిన్న ఎన్నికల సంఘం ఈ తీర్పును కోర్టు చేస్తూ రాహుల్ గాంధీకి జవాబిచ్చింది. 2018లో ఇదే తరహా ఫిర్యాదులు చేసి సుప్రీంకోర్టుకి వెళ్లారు. మళ్ళీ ఇప్పుడు ఇదే చేస్తున్నారు. సమస్య పరిష్కారంకి ఒకవేళ చట్టం ఒక నిర్దిష్ట విధంగా జరగాలని కోరితే అది ఆ విధానంలోనే జరగాలి, లేదా వేరే విధానంలో కాదు. కాబట్టి రాహుల్ గాంధీ తన విశ్లేషణను నమ్మితే మరియు ఈసీలపై అతని ఆరోపణలు అతను నిజమని భావిస్తే అతను చట్టానికి గౌరవం ఇవ్వాలి, డిక్లరేషన్ పై సంతకం చేయాలి, లేదా ఈసీపై అవకతవకలపై ఆరోపణలు చేసినందుకు దేశానికి క్షమాపణ చెప్పాలి అని కోరింది. ఎన్నికల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేయడానికి, చర్చించడానికి తమకు సమయం కేటాయించాలని కర్ణాటక ఈసీని కాంగ్రెస్ కోరగా నిన్న కలవడానికి ఈసీ టైం ఇచ్చింది. రాహుల్ ఈసీ ఆఫీస్కి వెళ్తారు అని కాంగ్రెస్ ప్రచారం చేసింది. కానీ అయితే కేవలం డేకే శివకుమార్ బృందం వెళ్లి గాంధీనగర్, మహదేవ్పుర నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయి, దానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోండి అని ఒక మెమరాండం ఇచ్చారు. సంబంధిత రుజువులు గల డాక్యుమెంట్లు తర్వాత సబ్మిట్ చేస్తామని, ఆ ఓటర్ల జాబితా పరిశీలించి అవకతవకలు సవరించి దానివల్ల ఆ ఎన్నికల ఫలితాలు ఎలా మార్పు చెందుతాయో చెప్పాలి అని కోరుతూ, మేము అఫిడవిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని, మేము అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు, మేము అబద్ధం ఆడామని అనిపిస్తే నేను ఉరికి సిద్ధం అంటున్నాడు డీకే. కొసమెరుపు ఏంటంటే ఎన్నికల సంఘం బీహార్లో ఇటువంటి అనుమానాలు నివృత్తి చేయడానికి ఇంటింటికి తిరిగి ఓటర్ లిస్టు పూర్తి ప్రక్షాళన కార్యక్రమం చేపట్టింది. ఇది మంచి ఫలితాలు ఇచ్చిందని, దేశవ్యాప్తంగా ఈ సిర్ పద్ధతి అమలు చేస్తామని ప్రకటించింది. కానీ తమ ఓటర్ల పేర్లు తొలగించడానికే దేశవ్యాప్తంగా ఈ ఎస్ఐఆర్ అమలు అంటూ కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ రోడ్డు మీద ఆందోళనకు సిద్ధపడింది. ఈసీ మీద క్యాడర్ని రెచ్చగొడుతోంది. ఒకవైపు ఓటర్ లిస్టులలో అవకతవకలు ఉన్నాయని ఆరోపిస్తూ, మరోవైపు దానిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఈసీ ప్రయత్నాన్ని అడ్డుకోవడం. ఈ రెండింటిని చూస్తే కాంగ్రెస్ కుట్ర ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. అన్నట్టు కర్ణాటకలో పరిశీలన కోసం రాహుల్ ఎంచుకున్న 2 నియోజకవర్గాలు హిందూ మెజారిటీ నియోజకవర్గాలు కావడం ఇక్కడ యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే కావాలనే చేసిందా అనేది మీ అభిప్రాయంగా చెప్పండి. సో అర్థమైంది కదా, ఆ రోజు షేక్ హసీనాను గద్దెదించడానికి ఎలాగైతే అక్కడ డీప్ స్టేట్ పాలిటిక్స్ నడిపిందో భారతదేశంలో కూడా అదే జరుగుతుంది. కానీ బంగ్లాదేశ్ ప్రజలంతా అమాయకులు, తింగరోళ్ళు భారతదేశ ప్రజలు కాదు, ఆలోచిస్తారు. దేనికి గొడవ చేయాలి, దేనికి చేయకూడదు, ఏ విషయంలో ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండాలి, ఏ విషయంలో ముఖ్యంగా కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాన్ని నమ్మడానికి సిద్ధంగా లేరు. మరి మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, ప్రతిరోజులాగే చెప్తున్నాం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి 2 మన ఛానల్సేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం ద్వారా మన వీడియోస్ వైరల్గా మారి వ్యూవర్షిప్ ఎక్కువగా రావడం ద్వారా మనం ఆర్థికంగా సస్టైన్ అవ్వడానికి కూడా కారణమవుతుంది. అలాగే బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే, ఆర్థికంగా సహాయాన్ని అందిస్తూ. ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.